కరీంనగర్ నియోజకవర్గాన్ని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నప్పటి నుంచి కరీంనగర్ కాంగ్రెస్ వర్గాల్లో కలవరం మొదలైంది. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలోని బడా నేతలు ఒకరు మంతనికి, మరొకరు హుస్నాబాద్ కే పరిమితం కావడంతో కాంగ్రెస్ కార్యకర్తలను పట్టించుకునే నాయకుడే లేడని ఓ చర్చ జరుగుతోంది. ఉమ్మడి జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు వేరే జిల్లాలకు పరిమితం కావడంతో జిల్లాకు మంత్రి లేడనే ఒక గట్టి వాదన కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ స్తబ్దతగా ఉందని పార్టీ వర్గాల్లో ఒక చర్చ జోరుగా జరుగుతుంది. ఇప్పటి వరకే కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా ఇవ్వకపోవడం, బీఆర్ఎస్ పార్టీ తరపు నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా గెలవడంతో ఇక్కడ పార్టీ కూడా స్తబ్దతగా మారినట్టుగా కనబడుతుందనే చెప్పవచ్చు. ఒకవైపు స్థానికంగా కరీంనగర్ జిల్లాలో ఎంతో పేరొందిన జిల్లా ఇది. రాజకీయంగా కూడా చాలా వరకు ఎంతో మంది నేతలు ఇక్కడి నుంచే ఎదిగిన పరిస్థితి అయితే చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రి లేకపోవడంతో కూడా కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఉందనే కోణంలో మాత్రం ఒక టాక్ అయితే నెలకొంటున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పవచ్చు. మాజీ ఎంపీగా కొనసాగిన పొన్నం ప్రభాకర్ ఇక్కడి నుంచి గతంలో ఓటమి పాలు కావడంతో ఒకవైపు హుస్నాబాద్ నియోజకవర్గానికి వెళ్ళడము, అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడము, ఒకవైపు మంత్రి పదవిని అయితే స్వీకరించడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి కరీంనగర్లో మంత్రి లేకపోవడంతో అటు సిద్దిపేట జిల్లాకే ఒకవైపు అతను మంత్రిగా కొనసాగడంతో ఇక్కడ మంత్రి లేడనే కోణంలో మాత్రం పార్టీ వర్గాల్లో ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అదేవిధంగా దుద్దిల్లా శ్రీధర్ బాబు ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్న సమయంలో మంత్రిగా కొనసాగారు. అప్పుడు యాక్టివ్గా ఇక్కడ ఈ కాంగ్రెస్ కరీంనగర్లో యాక్టివ్గా కొనసాగారు. కానీ ఇప్పుడు ఒకవైపు అతను మంతనికే పరిమితం కావడము, ఆ జిల్లా డివైడ్ కావడంతో కూడా ఆ పెద్దపల్లి జిల్లా అటే ఉంటున్నాడనే కోణంలో మాత్రం ఇక్కడ కాంగ్రెస్ వర్గాల్లో ఒక చర్చనీయ అంశంగా మారుతున్న పరిస్థితి కనబడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడంతో వారు యాక్టివ్గా కొనసాగుతలేరనే కోణంలో మాత్రం కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి అయితే కనబడుతుందని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ వినయ్తో కలిసి రవీందర్, మహా న్యూస్, కరీంనగర్ జిల్లా నుంచి.